ఎవరు వదిలి వెళ్లిపోయినా ముందుకు కదిలి వెళ్లటం నేర్చుకో. ఏది ఏమైనా వదలకు నమ్మకం, ఏదో ఒకరోజు అందును శిఖరం. జాతకమనుకో, జ్యోతిష్యమనుకో, కానీ ఈ క్షణం నీలో మార్పు మొదలైనా జీవితం మారిపోతుంది. నీ మనసులోని కోపాన్ని బండిపై వేగంగా మార్చకు. రేపు అంటే భయపడే రోజు నుండి రేపటి తరాన్ని మార్చే యోధుడిలా ఎదగాలి. నేడు నువ్వు అనుభవిస్తున్న ఎన్నో కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలు కదా. నిన్నటి కంటే గొప్పగా బ్రతికే నేటి కథ కంటే గొప్ప కథ ఏదీ ఉండదు. తమ స్వస్థలాలకు బంగారు రథంలో తిరిగి వెళ్లాలి అని పట్టుదలతో పట్టణాలకు వచ్చి పరిస్థితులను గెలవలేక తమ ఆశలు ఆశయాలను అమ్ముకొని కూలీలుగా మిగిలిపోతున్న యువ కార్మికులు ఎందరో. పాచికల ఆటలో ఓడితేనే కురుక్షేత్రం గెలవగలమని అర్థమయ్యేది. ఏదో ఒకరోజు నువ్వు అనుకునే గెలుపు రానే వస్తుంది. కానీ ఆ గెలుపు చేరుకునే ప్రయాణంలో నేను కోల్పోయాను అన్న నిరాశని మాత్రం కలగనివ్వకు. సమస్య కన్నీళ్లు పెట్టించేటంతటి పెద్దది కాదు, కానీ నా కన్నీళ్లు సమస్య గురించి కాదు, సాధించబోయే చరిత్ర గురించి. సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకో చాలు, నీకు నువ్వు ఒక గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకోవచ్చు. నీ గెలుపు గురించి వ్రాయడానికి సువర్ణాక్షరాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం నువ్వు గెలవడమే ఆలస్యం. అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి. నువ్వు అంతగా ఆలోచిస్తున్న వ్యక్తికి గాని సమస్యలకు గాని అంత విలువ ఉందా? ఒక్కసారి ఆలోచించు. గుర్తుంచుకో, వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. అవకాశం చివరిది అని నీకు అర్థమైనప్పుడు గమ్యం ఆకాశం అంత ఎత్తులో ఉన్నా అందుకొని తీరాల్సిందే. జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి నువ్వు గమ్యాలను వేటాడనంత వరకు. నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ నువ్వు పిడికిలి బిగిస్తే హిమ పర్వతం పైన అయినా తొలి పతాకం ఎగురవేయాల్సిందే. నీ కథకు రథసారథి, నీ కళకు యువరాజువి నువ్వే. సంకల్పమే అన్వాయుధం, సాధించటమే ఏకైక మార్గం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. చివరిగా గమ్యం ఏదైనా గాని వేరే ఆలోచన ప్రసక్తే లేదు. ప్రభంజనం సృష్టించాల్సిందే. ఇది రాసిపెట్టుకో.